శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 27వ అధ్యాయము. 1907వ సంవత్సరంలో చిల్లికాసుల దక్షిణంగా తీసుకోవడం ప్రారంభించిన బాబాకు 1912, 1916 ప్రాంతంలో సుమారు రోజుకు 500 రూపాయల దక్షిణ వచ్చేది. ఆయన మొత్తం ధనాన్ని సాయంత్రానికి ఆశ్రితులకు పంచిపెట్టేవారు బాబా. సాయిలీలను మహిమలను విశేషంగా ప్రచారం చేయాలని ముఖ్య ఉద్దేశంతో 1915లో సాటే దక్షిణ భిక్ష సంస్థను స్థాపించాను. ఈ సంస్థ వారు బాబా జీవితపు అనేక విషయములను సంకలనం చేసి ప్రచురించారు. బాబా గయాయాత్ర. కాకా సాహెబ్ తన కుమారుని ఉపనయనం నాగపూర్లో చేయ నిశ్చయించను. ఇంచుమించు అదే సమయంలో నానా చందర్కర్ పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్ చేయుటకు నిశ్చయమైనది. వారిద్దరూ షిరిడీకి వచ్చి ఈ శుభకార్యాన్ని బాబాకు స్వయంగా రావాలని ఆహ్వానించాను. శ్యామను తన ప్రతినిధిగా తీసుకెళ్లమని బాబా చెప్పాను. వారు బాబా స్వయంగా రావాలని పట్టుబట్టి వారిని శ్యామకు పెట్టుకుని తీసుకువెళ్ళమని శ్యామ కాశీ ప్రయాగయాత్రలు ముగించి గయకు వచ్చుటకు ముందే తాను గయకు చేరుకున్నదని చెప్పాను. దేవుడకు బాబా ప్రతినిధిగా శ్యామ నాగపూర్లో ఉపనయనం వెళ్ళెను. అక్కడి నుంచి గ్వాలియర్ పెళ్లికి వెళ్ళెను. ఆ తర్వాత కాశీ అయోధ్యలు చూసుకుని 3వ నెలలో గయకు చేరును. గయలో ప్లేగు కలదని విని భయపడను. గయలో పండ ఇంట్లో బస చేశాను. విశాలమైన ఆ ఇంటిలో సాయిబాబా యొక్క పెద్ద ఫోటోను చూసి శ్యామ ఆశ్చర్యం పొందెను. తాను షిరిడీ నుంచి బయలుదేరటకు ముందు బాబా పలికిన మాటలు. శ్యామ కాశీ ప్రయాగయాత్రలు ముగించి గయకు వచ్చుటకు ముందుగానే నేను గయకు చేరదను అన్న మాటలు గుర్తు తెచ్చుకుని ఆనంద బాష్పంలో రాల్చెను. ఆ తర్వాత 12 ఏళ్ల కిందట తన బాబా దర్శనంకు షిరిడీ వెళ్ళినప్పుడు శ్యామ అను భక్తుడు ఆ పటం నిచ్చినని పండ చెప్పగా శ్యామకు కూడా ఆ విషయం జ్ఞప్తికి వచ్చెను. ఆనాటి సామయ్య ఈనాడు తన అతిథిగా ఉన్నందున పండా కూడా ఎంతో సంతోషించెను. సప్నేకర్ దంపతులు. సప్నేకర్ అక్కల్కోట నివాసి. ఇతడు న్యాయవాది విద్య చదివే రోజుల్లో సేవడయ్యను. ఒక తోటి విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చేవి. అతను తాను ప్రస్తుతం మార్కులు తెచ్చుకోకపోయినా శ్రీ షిరిడి సాయిబాబా అనుగ్రహంతో సంవత్సర పరీక్షలు ఎక్కువ మార్కులు పొంది పరీక్షలో ఉత్తీర్ణుడైనదని చెప్పగా సప్నేకర్ అతన్ని షిరిడి సాయిబాబాను కూడా విమర్శించి పరిహసించాను. 15 సంవత్సరాల తర్వాత సప్నేకర్ ఒక్కగానొక్క కుమారుడు మరణించుటచే అతని మనసు వికలమై తను అనేక పుణ్యక్షేత్రములు తిరిగిన శాంతి లభించక షిరిడి బాబా దర్శనమునకు వచ్చాను. అతన్ని బాబా మసీదులో రానీక కేకలు వేశాను. 2-3 సార్లు ప్రయత్నించిన పొమ్మని అరిచాను. చేయనది లేక ఇంటికి తిరిగి వెళ్ళాను. కొన్నాళ్ల తర్వాత అతని భార్యకు కలలో ఒక ఫకీరు కనిపించి కలలో ఆమె కుండను ఎత్తిపై పెట్టుకుని నీటికి వెళ్ళుచుండగా ఒక ఫకీరు ఎదురై నీ కుండను నేను నీటిలో నింపదనని చెప్పాను. అది శుభశకనంగా భావించి సప్నేకర్ భార్యతో వెంటనే ప్రయాణమై షిరిడీ చేరను. బాబాను చూసి భార్య తనకు కలలో కనపడినది ఫకీరనని చెప్పాను. వినయ విధేయతలు గల ఉత్తమరాలొకటచే బాబా ఆమెకు చేర పిలిచాను. ఏదో విషయం ఇక్కడ చెప్పాను. నా పొత్తి కడుపు నడుము కాళ్ళు చేతులు చాలా రోజులుగా నొప్పిగా ఉన్నవి. ఎన్ని మందులు వాడినను ప్రయోజనం లేకపోయాను. ఇక్కడకు రాగానే అన్ని ఉపశమించెను. పేరు చెప్పకపోయినా ఇది ఆమె కథేనని తెలుసుకోగలిగినది. ఇదే సమయమని సప్నేకర్ మరలా బాబా పాదములకు నమస్కరించాను. ఈసారి కూడా బాబా బయటకు పొమ్మని అతని గద్దించాను. ఇదంతే లోగడ తన మిత్రుడైన షేవడేను నిందించిన ఫలమని గుర్తించాను. పశ్చాత్తాపంతో క్షమించమని మనసులో ప్రార్థించి మరలా పాదములపై పడెను. ఈసారి సాయి తన వరదహస్తమును అతని శిరస్సుపై ఉంచి నివరెను. బాబా పాదములు ఎత్తుచుండగా బాబా ఒక వ్యక్తి కథను అతడు పడిన కష్టములన్నిటినీ వివరించాను. అది సప్నేకర్ కథే. పక్కనున్న వారితో బాబా వీడు తన కొడుకుని నేను చంపుతున్నానుచున్నాడు. నేను ఇతరుల బిడ్డలను చంపెదనా? ఈ మసీదు మాత ఒడిలో కూర్చుని ఏడ్చుచున్నాడు. చనిపోయిన ఇతని కుమారుని తిరిగి ఇతని భార్య గర్భంలో పడవేసదనను. సప్నేకర్ ఈ నా పాదములు పవిత్రమైనవి ముదసలవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నిశ్చింతంగా నుండుమనను. మరుసటి రోజు అతని నుండి 2 రూపాయలు దక్షిణ తీసుకొనెను. ఒక కొబ్బరికాయను ఇస్తూ దీన్ని భార్యలో ఒడిలో ఉంచుము. నిర్భయముగా ఉండుము. ఇంటికి తిరిగి పొండు. మీ కోరిక నెరవేరినను. ఇది జరిగిన సంవత్సరంలోకి వారికి కొడుకు పుట్టెను. సోమదేవ స్వామి. హరిద్వార్ చెందిన సోమదేవ స్వామి 1912లో షిరిడీకి వచ్చుచుండగా కొంత దూరంలో మసీదు జెండాలు కనిపించెను. జెండాలపై మక్కువ చూపు
లేదని తలచి సాయిని దర్శించక తిరిగి వెళ్ళిపోటకు నిర్ణయించుకొనెను. టాంకాలో అతనితో పాటు ప్రయాణించున్న ఇతర భక్తులు అతని వరకు వచ్చినందుకు బాబాను తప్పక చూడవలెనని, ఈ బాహ్యాడంబరమును వారు పట్టించుకుని వారు కాదని చెప్పాను. వారి సలహాపై బాబాను దర్శించగానే సోమదేవర స్వామి కుంటి ఆలోచనలన్నీ పోయాను. అతని మనసు కరిగెను. కన్నులలో ఆనంద బాష్పములు నిండెను. గొం గొంతు గొంతుక తడియారిపోయెను. ఎక్కడ మనసు శాంతించి, ఆనందించి, ఆకర్షించబడునో అక్కడే మనం అక్కడే మనం విశ్రాంతి పొందగలమును. తన జీవితం సాయి పాదసేవకి అంకితమైనకై తహతహలాడెను. మసీదులోనికి వెళ్లి బాబా పాదములకు నమస్కరించబోగా సాయి అతనితో, మా వేషం మా వద్దనే విండనిమ్ము. నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళుము. ఈ మసీదుకు రావద్దు. మసీదుపై జెండాలెగరను. వేయువారి దర్శనము చేయనెలా. ఇక్కడ ఒక నిమిషంలో ఉండవద్దని చెప్పాను. తన మనసులోని ఆలోచనలు ప్రకటించుచున్నారని అతడు గ్రహించాను. బాబా ఆలోచించగా తన మనసు ప్రకారమే బాబా ప్రవర్తించినాడని, ఈ తిట్లని ఆశీర్వాదముగా భావించి అతని బాబా యందు స్థిరమైన భక్తి కుదిరి గొప్ప సాయి భక్తుడైన. సమాధి మందిర నిర్మాణ సందేశం 1913వ సంవత్సరం ఆగస్టు నెలలో నాగపూర్ నివాసి కోటీశ్వరుడు అయిన శ్రీమాన్ బాబా సాహెబ్ బూటీ కుటుంబ సమేతంగా షిరిడీలో నివసించెను. సాటే దీక్షిత్ వాడల వల్లనే తాను కూడా ఒక వాడను నిర్మించవలనని అనుకున్నాను. బాబా తాను చేయు పనులను గురించి ఎప్పుడూనూ మాట్లాడేవారు కాదు. సరియోగ సమయం సందర్భం వచ్చినప్పుడు ఏమాత్రం సందడి చేయక యుక్తిగా పనులు పూర్తి చేయుచుండెడివాడు. ఒకనాటి రాత్రి బూటీ శ్యామలు దీక్షిత్ వాడలో నిద్రించుచుండగా ఒక వాడను కృష్ణ మందిరం కొరకు నిర్మించమని సాయి కలలో వారిద్దరికీ చెప్పను. శ్యామ ఆనందమును తట్టుకోలేక ఏడ్చెను. బూటీ ధనవంతుడు, సమర్థుడు, అన్నిటినీ మించిన సాయి ముందు పూర్తి విశ్వాసం గలవాడు కనుక మందిర నిర్మాణం కొరకు తగిన ఏర్పాట్లు ప్రారంభించెను. చుట్టూ గదులుండి మధ్యలో విశాలమైన హాల్లో శ్రీకృష్ణుని విగ్రహం పఠించుటకు వీలుగా శ్యామచే ఒక నమూనాను తయారు చేయించి బాబాకు చూపి అనుమతిని పొందెను. త్వరలో మందిర ప్రారంభమునకు శంకుస్థాపన చేయుటకు ప్రయత్నములు చేయుచుండెను. రంగనాథరావు టెండూల్కర్ కుటుంబ సభ్యులు. బాంద్రాలో గల ఈ కుటుంబంలో సభ్యులందరూ బాబా యొక్క భక్తులు. ఇతని కుమారుడు వైద్య పరీక్ష కూర్చుంటకు శ్రద్ధగా చదువుచుండెను. ఎంత చదివినను మనసు సరిగా లగ్నం కాగా పరీక్షలో ఉత్తీర్ణుడు కానేమోనని అనుమానం అతని వేధించుండెను. అతని జాతకమును చూసిన వారు ఈ సంవత్సరం పాపగ్రహముల దృష్టిచే పరీక్షలో విజయం సాధించడం కష్టమని చెప్పారు. ఈ స్థితిలో టెండూల్కర్ భార్య సావిత్రిబాయి బాబా దర్శనం కొరకు షిరిడీకి వెళ్ళినప్పుడు అనేక విషయములతో పాటుగా కుమారుని పరీక్ష విషయం కూడా ప్రస్తావించగా సాయి, నా యందు విశ్వాసం ఉంచి తన పాఠములను జాగ్రత్తగా చదువుకోమని చెప్పుము. నిరుత్సాహపడవద్దని చెప్పుము. జాతకములు సాముద్రిక శాస్త్రమునొక పక్కకు తోసి నా యందే విశ్వాసం ఉంచి శాంత చిత్తముతో పరీక్షలు వ్రాయమనము. అతడు తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పాను. తల్లి లాంటి బాబా మాటలపై విశ్వాసం ఉంచగా అతడు పరీక్షల్లో నెగ్గెను. బాబా వాక్కులు నిజమైన జ్యోతిష శాస్త్రం నిష్ణయమని. దీన్ని బట్టి మనం గ్రహించవలసిన విషయం, బాబా వాక్కు సర్వశాస్త్రంలో అతీతమైనది. వారి నోటి నుండి వెలువడిన మాట 100కి 100 జరిగి తీరవలసినదే. పొల్లుపోవుటకు వీలు లేదు. రఘునాథరావు టెండూల్కర్ బొంబాయిలో గల విదేశీ కంపెనీలో పనిచేయుచుండెడివాడు. వృద్ధాప్యం వలన సరిగ్గా పనిచేయలేకపోవటచే రాజీనామాను నిశ్చయించెను. అప్పుడు అతని జీతము 150 రూపాయలు. పింఛన్ అందులో సగము 75 రూపాయలు వచ్చెను. కుటుంబంను గౌరవముగా పోషించుకొనుటకు చాలదని వారు భయపడుచుండిరి. బాబా సావిత్రిబాయికి కలలో కనిపించి 100 రూపాయలు పింఛనుగా ఇచ్చినా చాలునా అని ప్రశ్నించెను. అయినను 110 రూపాయలు అధికము మొత్తము 110 రూపాయలు ఇచ్చుటకు కంపెనీ వారు నిర్ణయించిరి. ఇది కేవలం బాబా అనుగ్రహం వలన మాత్రమే జరిగెను. కెప్టెన్ హాటే బికనీరు నివాసి అయిన ఇతడు బాబా భక్తుడు. ఒకరోజు ఇతని కలలో బాబా కనిపించి నన్ను మరిచితివాయని ప్రశ్నించెను. తల్లి బిడ్డను ఎట్లు మరచును, మరచి ఎట్లు బ్రతుకును అంటూ అతడు తిరిగి సమాధానమిచ్చి తోటలో గల సొరకాయను తెచ్చి కూర చేసి బాబాకు సమర్పించుండగా మెలకువ వచ్చెను. కొద్ది రోజుల తర్వాత షిరిడీకి వెళ్తున్న తన స్నేహితునికి 12 రూపాయలు ఇచ్చి 2 రూపాయలతో సొరకాయ కూర చేసి 10 రూపాయలు దక్షిణగా బాబాకు సమర్పించమని కోరాను. అతని స్నేహితుడు షిరిడీకి వెళ్లి సొరకాయ కూరను వండి బాబాకు నివేదించుటకు తీసుకుని వెళ్ళగా ఆ రోజు భోజనం చేయటం మాని బాబా సొరకాయ కూరని కడుపు నిండా తినెను. ఈ విషయం తెలుసుకున్న హాటే ఎంతో ఆనందించెను.
ఇంకొకసారి హాటేకు బాబా తాకి పవిత్రపరిచిన రూపాయిని ఒక దాన్ని తన ఇంటిలో పూజలో నించుకొనవలెనని కోరికతో వేరొక స్నేహితుని ద్వారా రూపాయి షిరిడీకి పంపి ఆ స్నేహితుడు బాబాకు ఆ రూపాయి నాణెం ఇచ్చెను. ఇంకేమీ చెప్పలేదు. బాబా దాన్ని అటు ఇటు తిప్పి చూచెను. కుడి చేతి బొటన వ్రేలితో దానిని పైకి ఎగరవేసి కొంతసేపు ఆడెను. తర్వాత దాన్ని తిరిగి ఇస్తూ దీని యజమాని ఊది ప్రసాదంతో ఇచ్చివేయము. అతని వద్ద నుంచి నాకేమీ వద్దని చెప్పము. శాంతంతోనూ సంతోషంతోనూ ఉండమని చెప్పుమని హాటే దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి ప్రతిరోజు పూజ చేయుచుండెడు వాడు. ఈ విధముగా బాబా భక్తుల కోరికలను బట్టి ప్రవర్తించెడు వాడు. తరచుగా బాబా మీ మనసు ఒక అద్దమైతే నేను దానిలో ఉంచు ప్రతిబింబమని చెబుతూ ఉండేవారు. పవిత్రమైన నిర్మల భక్తులపైనే నేను ఆధారపడి ఉన్నానని పలుమార్లు బాబా చెప్పేవారు. ఆయనకు కావలసినది మన ప్రేమములే కాని ధన సంపదలు కాదు. కావున బాబాను త్రికరణ శుద్ధిగా నమ్ము భక్తులు మొక్కుల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయటం కంటే మనసు, బుద్ధి, ఆలోచనలు బాబాకు సమర్పించి వారికి జీవితం అంకితం చేయటం ముఖ్యము. ఓం శాంతి శాంతి శాంతి. 27వ అధ్యాయం సంపూర్ణం. సోమవారం 5వ రోజు పారాయణము పూర్తి అయినది.